నా పేరు వాసవి. నేను గోకులాశ్రమంలో ఇక్కడే ఉంటూ అంటే ఈ జీవనతత్వ యోగ క్రియలు ఫస్ట్ మేము వచ్చిన స్టార్టింగ్లో పెట్టినప్పుడు మేము ఒకసారి నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకున్నాక నాకు అనుభవం ఏంది అంటే ఆ క్రియల ద్వారా నేను చాలా అనుభవం పొందాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే నాకు 4 సిజరీన్స్ అయినాయి. అయినా ఆ సిజరీన్స్ అయినాయి అన్న అది కూడా నాకు లేదు. అసలు అట్లాంటి ఆలోచనే లేదు, మర్చిపోయాను. ఏ పని చేసినా నేను చురుకుగా చేయగలుగుతున్నా. అంతకుముందు అంతకంటే ఎక్కువ అయిపోయింది నాకు ఈ క్రియలు చేసుకోవడం వలన. తర్వాత వాలంటీర్గా నేర్పడానికి అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు అదొక కొత్త అనుభవంగా అనిపించింది. అంటే నేను నేర్చుకోవడము ఇంకొకరికి నేర్పేంతగా రావడము చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మీకు కూడా నేర్పిస్తుంటే చాలామంది ఫస్ట్ 2 డేస్ బాడీ పెయిన్స్ అక్క అది ఇది అనడము అంటే ఉంటాయి. ఫస్ట్ 2 డేస్ ఉంటాయి, తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుంది. 1 ఇయర్ కాదు, అసలు మీరు ఎన్ని సంవత్సరాలైనా ఆ బాడీ అలసట అనేది రాదు. అంత మంచి క్రియలు ఇవి. కాబట్టి మీరు ఎప్పటికీ ఇట్లనే క్రియలు ఇవి కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వెళ్ళాను హాస్పిటల్కి. నాకు ఊకే ఫీవర్ అట్లా వస్తుండేది. చీటికి మాటికి మెడిసిన్ వేసుకోవడం అలాంటి ప్రాబ్లం ఇప్పటికి రాలేదు. ఈ క్రియలు చాలా మంచి బెనిఫిట్ ఇస్తాయి. అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు కీర్తి. నేను ఇక్కడనే ఉంటున్నాను ఆశ్రమంలో. నాకు బాలధ్యానంలో నాకు కొన్ని కలర్స్ కనబడ్డాయి. ఇంకా అక్కడ ఒక సాధువు యోగం చేసుకుంటుండు అడవిలో. పక్కనకెళ్ళే ఒక రాజు వస్తున్నాడు అడవి జంతువును వేటాడుతూ. ఎన్నిసార్లు పలిచినా పలకలేదు. అందుకే కోపం వచ్చి అక్కడ చనిపోయిన పాముని మెడలో వేశారు. నాకు ఇక్కడ బాగా నచ్చినది బాలధ్యానం. నాకు ఈ క్రియలు చేయడం వల్ల చాలా ఎనర్జీ వచ్చింది. చక్కగా అన్ని పనులు చేయగలుగుతున్నా. నా పేరు శివాని. నేను ఆశ్రమంలో ఉంటున్నా. నాకు క్రియలు చేయడం వల్ల చాలా ఉపయోగం వచ్చింది. నాకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయింది. నాకు ఈ ఎక్కువ బాలధ్యానం నచ్చింది. అలా నాకు కొన్ని కలర్స్ కనబడ్డాయి. నేను చిన్నప్పుడు ఆడుకున్నవి అట్లాంటివి అన్నీ కనబడ్డాయి. థ్యాంక్ యూ.